ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డేలో భారత్ బౌలింగ్ వైఫల్యంపై సునీల్ గవాస్కర్ చేసిన విమర్శలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరం కావడం భారత్ బౌలింగ్ను తీవ్రంగా దెబ్బతీసింది. బుమ్రా లేని భారత బౌలింగ్ పసుకున్న జట్టు కంటే దారుణంగా కనిపించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి 387 పరుగులు చేశారు. ప్రధాన బౌలర్లలో హర్షదీప్ సింగ్ 10 ఓవర్లలో 72 పరుగులు ఇవ్వగా గుండూరు బార్ ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన ప్రిన్స్ యాదవ్లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. టీం మేనేజ్మెంట్ కేవలం 5 స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగడం మరియు 6వ బౌలర్ ఆప్షన్ లేకపోవడం పెద్ద తప్పిదంగా మారింది. టీం మేనేజ్మెంట్ నిర్ణయాలపై గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. బుమ్రా లేనప్పుడు బౌలింగ్ లైనప్ ఎలా ఉందో గమనించడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడం అతిపెద్ద తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. గుండూరు బ్రార్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకుని ఉంటే కనీసం 20 నుంచి 30 పరుగులు తగ్గి ఉండేవని, తద్వారా భారత్ గెలుపు సులభమయ్యేదని గవాస్కర్ విశ్లేషించారు. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో భారత్ వన్డే సిరీస్ను కోల్పోయింది. ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ పర్యటనల్లో కలిపి టీమిండియా ఒక్క సిరీస్ కూడా గెలవకుండానే వెనుదిరిగింది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలకు ఘనమైన వేడుకలు పలకాలని భారత్ భావిస్తున్న తరుణంలో ఈ బౌలింగ్ వైఫల్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.